వెల్కమ్ టు రాజహంస టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. బంగారం, వెండి ఈ 2 భవిష్యత్తు ఏది ఉత్తమంగా ఉంటుంది? ఈ 2 సంబంధించి అనే దానికి సంబంధించి ఏది ఫ్యూచర్‌లో బాగా ఉండబోతుంది? అంతేకాకుండా ఈ 2 యొక్క భవిష్యత్తు ఏంది? అసలు దీనికి సంబంధించి నిపుణులు ఏం చెప్తున్నారు? అలాగే నేటి ధరలు ఎలా ఉన్నాయని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. రోజురోజుకి ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. ధరలతో సరికొత్త రికార్డులు కూడా నమోదు చేసుంది. అయితే తాజాగా గోల్డ్ రేటు స్థిరంగా కొనసాగుతూ ఉండడం, వెండి రేటు భారీగా పెరిగింది. శనివారం ఉదయం నమోదైనటువంటి వివరాల ప్రకారం బంగారం ధరల్లో ఎటువంటి మార్పు అయితే చోటు చేసుకోలేదు. స్థిరంగానే కొనసాగుతుంది. అయితే వెండి రేట్లు భారీగానే పెరిగింది. కిలో వెండి పైన కూడా రూ. 5,000 పెరిగింది. అలాగే బంగారం, వెండి ధరలు పోటాపోటీగా పెరుగుతున్నాయి. అయితే రాబోయే రోజుల్లో బంగారం, వెండి ఎలా ఇక్కడ అత్యుత్తమంగా మారుతుందనే విషయానికి సంబంధించి కొంతమంది నిపుణులు కొన్ని ఆసక్తికరమైనటువంటి సమాధానాలు చెప్తున్నారు. ముఖ్యంగా బంగారం, వెండి పెట్టుబడిదారుల కోసం ఒక కీలకమైనటువంటి సూచనలు కూడా చేస్తున్నారు. అందులో ఆనందరతి షేర్ అండ్ స్టాక్ బ్రోకర్ లిమిటెడ్‌కి సంబంధించినటువంటి ఏవిపి కమోడియస్ అండ్ కరెన్సీ మనీష్ శర్మ తాజాగా మార్కెట్‌లో అంచనాల ప్రకారం బంగారం కన్నా వెండిని కొనడం ఉత్తమం అనేసి కూడా చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో బంగారం కంటే వెండి విలువైనదిగా మారేటువంటి అవకాశం ఉందనేసి కూడా ఆయన అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలా అంటే ఇవాల్టి ధరలు తెలుగు రాష్ట్రాలు ప్రధానంగా నగరమైనటువంటి హైదరాబాద్ కావచ్చు, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధరలో ఎలాంటి మార్పులు కూడా చోటు చేసుకోలేదు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాములు చూసినట్లయితే అంటే బంగారం ధరను అంటే 22 క్యారెక్టర్స్ పసిడి ధర మనం చూస్తే రూ. 1,23,600 కాగా 24 క్యారెక్టర్లు అయితే రూ. 1,34,840 వరకు చేరింది. అయితే దేశంలో పలు ప్రధాన నగరాల్లో కూడా దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో కూడా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గాని మనం చూసినట్లయితే రూ. 1,23,750 కాగా 24 క్యారెట్ల బంగారం ధర అయితే రూ. 1,34,990 చేరింది. మరి ముంబై, బెంగుళూరు, చెన్నై ప్రధాన నగరాల్లో కూడా మనం చూసినట్లయితే 10 గ్రాములు అంటే 10 గ్రాముల 22 క్యారెట్ పసిడి బంగారం ధర 1,23,600 ఉంది. 24 క్యారెట్ల ధర చూసినట్లయితే రూ. 1,34,840 చేరింది. ఇక వెండి ధర ఇలాగా చూసినట్లయితే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఇవాళ వెండి ధరలు కూడా పెరిగింది. కిలో వెండి పైన రూ. 5,000 పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ఇక్కడ 2,26,000కు వద్దకు చేరింది. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు నగరాల్లో కిలో వెండి రూ. 2,14,000 వద్దకు చేరింది. ముఖ్యంగా చెన్నైలో కిలో వెండి 2,26,000 వద్దకు కూడా చేరిందని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి రానున్న రోజుల్లో బంగారం కంటే ఇక్కడ వెండే ఎక్కువగా ధరలు పలుకుతాయని కూడా చెప్తున్నారు కొంతమంది నిపుణులు. మరి చూద్దాం ఇలాగా ఒకవేళ బంగారం కొనలేనటువంటి వారు వెండి కొనిపెట్టుకున్నా కానీ రానున్న రోజుల్లో బంగారం కంటే వెండే విలువైందిగా ఉండేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.